ఒకసారి హనుమంతుడు చాలా తీవ్రంగా అలసిపోయి గాయాలతో ఒక చోట కూర్చున్నాడు. హనుమంతుడి శరీరమంతా రక్తం, గాయాలతో నిండిపోయింది. అప్పుడే రాముడు అక్కడికి వచ్చాడు. హనుమంతుడు లేచి నమస్కరించాలని ప్రయత్నిస్తుండగానే రాముడు వెంటనే దగ్గరకు వచ్చి తన చేతులతోనే హనుమంతుడి గాయాలపై ఔషధం రాసి మెల్లగా తుడిచాడు. హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. ప్రభూ, మీరు దేవుడు కదా, ఇలా నా గాయాలు తుడుస్తున్నారు ఏంటి అని అడిగాడు. అప్పుడు రాముడు చాలా సాఫ్ట్ గా చిరునవ్వుతో చూసి అన్నాడు, హనుమా, భక్తి ఉన్న చోట దేవుడు గొప్పవాడు కాదురా, అక్కడ సేవ చేయాల్సిందే అని అన్నాడు. నువ్వు నా కోసం ఎంత సేవ చేశావో ఇప్పుడు నేను నీకు సేవ చేస్తున్నాను అని అంటాడు. ఆ క్షణంలో హనుమంతుడికి పూర్తిగా అర్థమైంది, దేవుడు దేవుడు అయినందుకు కాదు, భక్తుడి భక్తిని గౌరవించి ప్రేమతో సేవ చేసినందుకే అతడు గొప్పవాడు అవుతాడు అని. భక్తుడికి దేవుడే సేవ చేస్తే అదే అసలైన రామభక్తి అని అంటారు. ఈ కథ మనకి చెప్పేది ఏమిటంటే, భక్తి ఉన్న చోట దేవుడు కూడా సేవకుడవుతాడు. ఈ కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి.